శ్రీమాత నమః. నమస్తేనండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! అందరూ బావుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపే మహాశివరాత్రి. మహాశివరాత్రి చాలా మహిమాన్వితం. ఉపవాస, జాగరణలతో కలిగే అద్భుత ఫలితాలను గురించి ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాము. కోరికొలిచిన వారికి కొంగు బంగారం, అందరి కోరికలను తీర్చే భోళాశంకరుడు అయిన పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరము మాఘమాస బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉంటాము. మహాశివరాత్రి పర్వదినాన శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతాయి. ఈ మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు కూడా అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున ఎవరైతే భక్తితో పరమేశ్వరుడిని పూజిస్తారో మరియు ఉపవాస, జాగరణ దీక్షలను ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయని మరియు పరమేశ్వరుడి కటాక్షం వారిపై ఉంటుందని చెబుతారు. ఈ మహాశివరాత్రి శక్తి చైతన్యాల ప్రతీక. చాంద్రమాన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలోనూ శివరాత్రి పండుగ వస్తుంది. అయితే వీటిని మాస శివరాత్రిగా పిలుస్తారు. కానీ సంవత్సరంలో ఒకే ఒకసారి మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈ మహాశివరాత్రి పర్వదినం సాధారణంగా ఫిబ్రవరి నెలలోనూ, మార్చిలోనూ వస్తుంది. కాబట్టి ఈ నెల మార్చి 8వ తేదీన మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము. ఇంకా మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వం యొక్క స్వరూపంగా భావిస్తారు. ఈ శివరాత్రి పర్వదినాన శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము. అయితే అసలు ఇంతకీ మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి? ఎందుకు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలి? మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అంటే, హిందూ పురాణాల ప్రకారము మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్లుగా నమ్ముతారు. పరమశివుడు పురుషుడిని సూచిస్తే ప్రకృతిని పార్వతీదేవి సూచిస్తుంది. కాబట్టి పార్వతీదేవి సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుంది. మహాశివరాత్రి గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ లింగోద్భవ వృత్తాంతము. ఇక మహాశివరాత్రికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అన్న వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో పరమేశ్వరుడు లింగరూపం ధరించాడని, ఆది అంతాలను కలుపుకోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్పాడని పురాణాలు చెప్తాయి. అయితే అది తెలుసుకోవడం కోసము మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో మూలం కనుక్కోవడానికి వెళితే బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. అలా ఇద్దరూ కూడా మహాశివలింగానికి ఆది అంతాలను కనుక్కోలేకపోతారు. అయితే బ్రహ్మకు ఆ సమయంలో కేతకి పుష్పము, గోవు దర్శనమిస్తాయి. ఇప్పుడు బ్రహ్మ తను శివలింగాన్ని కనుక్కున్నానని మొగలి పువ్వుకి, గోవుకి చెప్పి అదే విషయాన్ని విష్ణువుకు, శివుడితోనూ చెప్పాలని చెప్తాడు. బ్రహ్మ చెప్పినట్లుగానే కేతకి పుష్పము, గోవు రెండూ కూడా బ్రహ్మ శివలింగం యొక్క ఆధునికతని కనుక్కున్నాడని విష్ణువు, పరమేశ్వరునికి చెబుతారు. వారిద్దరూ కూడా అబద్ధం చెబుతున్నారని గుర్తించిన పరమేశ్వరుడు అబద్ధం చెప్పించిన బ్రహ్మకు భూలోకంలో గుడి, పూజలు ఉండవని శాపాన్నిస్తాడు. ఇక మొగలి పువ్వు పూజకు పనికిరాదని శపిస్తాడు. అయితే గోమాతకు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందున గోమాత ముఖం చూస్తే పాపమని, తోక చూస్తే పాప పరిహారమని పరమేశ్వరుడు శపిస్తాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు నిజం చెప్పడం వల్ల ఆయన విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పూజింపబడతాడని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారాన్ని, మోక్షం ఇచ్చే అధికారాన్ని కూడా శ్రీ మహావిష్ణువుకు ఇవ్వడము లింగోద్భవ కాలంలోనే జరిగిందని శివపురాణంలోనూ, కూర్మవాయు పురాణాల్లోనూ ప్రధానంగా చెప్పబడింది. ఇంకా బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటావని శాపాన్ని ఇవ్వడం వల్ల లింగ రూపంలోనే మహాశివుడికి పూజాధికాలు నిర్వహించడం ప్రధానంగా కనిపిస్తుంది. శివయ్య అభిషేక ప్రియుడు కావున శివరాత్రి రోజున పూజల ఫలితం ఏమిటి అంటే, మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడిని అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయాలను మారుమోగుతాయి.
ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుడిని మనసులో లగ్నం చేసుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి జాగరణ చేసి స్వామివారి కటాక్షం కోసము భక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రము 6 గంటల సమయం నుండి రాత్రి 2 గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకము, బిల్వార్చన అష్టైశ్వర్యాలను కలిగిస్తాయని భక్తుల ప్రధానంగా నమ్ముతారు. కాబట్టి మహాశివరాత్రి పర్వదినం రోజున పరమేశ్వరుడిని ప్రార్థించడం ద్వారా ఎంతోమంది తమ పాపాలను అధిగమించి పుణ్యలోకాలను చేరుకున్నారని అనేక పురాణాలు, ఇతిహాసాల్లో చెప్పబడింది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా జరుపుకుంటారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఫల్గుణ మాసంలో కృష్ణపక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారట. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ముక్కంటి దేవతలతో సనాతుడైన పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మనము కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో పరమేశ్వరుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటినీ కూడా దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట. రాత్రంతా కూడా జాగరణ చేసి మేలుకుంటూ మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే మన పురాణాల ప్రకారము మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాల్లో బిల్వమూలంలో ఉంటాయట. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వపత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించి తరించమని శాస్త్రాలు చెబుతున్నాయి. అనంతరము మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు పెరుగుతాయని వేద పండితులు చెబుతూ ఉంటారు. ఇలా ఉండగా పురాణాల ప్రకారము కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడగ్గా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వడంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకొని విముక్తి పొందుతారని వివరించారు. అదే సందర్భంలో పార్వతీదేవికి ఒక ఆసక్తికరమైన కథను కూడా చెప్పాడు. ఆ కథ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. పురాణాల ప్రకారము పరమేశ్వరుడు విషాన్ని మింగి తన గొంతులో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తుంది. అదే సమయంలో అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తూ ఉండగా ముందుగా హాలాహలం వచ్చింది. వాటి విషజ్వాలలు ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడుతూ ఉండటంతో అందరూ కలిసి ఆ పరమేశ్వరుడిని శరణు వేడుకున్నారు. ఇప్పుడు భక్తవశంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో హాలాహలాన్ని తీసుకుని దిగమింగి తన కంఠంలో బంధించాడు. అలా హాలాహల ప్రభావానికి శివుడి కంఠము కమిలిపోయింది. అంతే, అప్పుడు అది నీలిరంగులోకి మారిపోయింది. దీంతో శివుడు నీలకంఠుడయ్యాడు. అదే సమయంలో కింద తిరిగి కింద పడిపోయాడట. అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖిస్తూ ఉంటే అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పుడు ఈశ్వరుడు మెలకువలోకి వచ్చేంత వరకు కూడా జాగరణ చేశారు. ఆనాటి నుండి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజించి జాగరణ చేయడము ఆనవాయితీగా వస్తుంది. అయితే మరో కథనం ప్రకారము ఒకప్పుడు పర్వత ప్రాంతంలో హింస చేసే వ్యాధుడొకడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయము వేళలో అడవికి వేటకు వెళ్ళి సాయంకాలంలోపు ఏదో ఒక జంతువును ఖచ్చితంగా వధించి ఇంటికి తీసుకొచ్చేవాడు. అలా ప్రతిరోజు కూడా తనతో పాటు తన కుటుంబం యొక్క కడుపు నింపేవాడు. అయితే ప్రతిరోజు అడవికి వేట నిమిత్తం వెళ్ళే అతనికి ఒకరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎంత వెతికినా ఏ జంతువు కనబడదు. దీంతో ఆ రోజు సమయం బాగాలేదనుకొని ఖాళీ చేతులతోనే ఇంటికి తిరుగుముఖం పట్టాడు. అయితే అలా ఇంటికి బయలుదేరిన అతనికి దారిలో ఒక ఆలోచన వచ్చింది. అక్కడే ఓ వాగు కనిపించింది. అక్కడికి నీరు తాగేందుకు జంతువులు ఖచ్చితంగా వస్తాయని భావించాడు. అంతే, ఆ వెంటనే దగ్గరలోని చెట్టునెక్కి
అటువైపు అదే పనిగా చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా తన చూపులకు అడ్డంగా వచ్చిన ఆకులను, కాయలను విరిచి కింద పడేశాడు. అప్పుడు చలిగాలులు విపరీతంగా వీస్తూ ఉన్నాయి. ఆ సమయంలో శివ, శివ అంటూ గజగజ వణుకుతూ విల్లు ఎక్కి పెట్టి జంతువుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే అలా ఎదురు చూస్తూ ఉన్న అతనికి తెల్లవారుజామున ఓ లేడి కనిపించింది. అంతే. వెంటనే తన విల్లులోని బాణాల్ని ఎక్కుపెట్టాడు. అది చూసిన లేడీ "వ్యాధుడా, నన్ను చంపకుము" అని మనిషిలాగా మాట్లాడింది. అంతటా వ్యాధుడు ఆశ్చర్యపోయి "మనిషిలాగా మాట్లాడుతున్నావే, ఎవరు నువ్వు" అని అడిగాడు. దీనికి ఆ లేడీ సమాధానమిస్తూ "నేను పూర్వజన్మలో రంభను" అని సమాధానమిచ్చింది. పూర్వము నేను హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని ప్రేమించి శివుడిని పూజించుట మర్చిపోయాను. దీంతో ఆ పరమేశ్వరుడు నాపైన కోపంతో "ఆమ కూతురైన నీవు నీ ప్రియుడిని జింకలుగా 12 ఏళ్లు గడిపి ఒక వ్యాధుడు బాణంతో చంపుతూ ఉండగా శాప విముక్తులవుతారని చెప్పాడు. ఇప్పుడు నేను గర్భిణిని. అపధ్యను కనుక నన్ను వదిలేయ్. మరొక జింక ఇక్కడికి వస్తుంది. అది బాగా బలిసింది. కాబట్టి దాన్ని నువ్వు చంపుకో. నేను వసతికి వెళ్ళి ప్రసవించి శిశువుని బంధువులకు అప్పగించి తిరిగి వస్తాను" అని వ్యాధుడిని ఒప్పించి వెళ్ళిపోతుంది. తర్వాత మరో జింక కొద్దిసేపటి తర్వాత రావడంతో వ్యాధుడు సంతోషంగా విల్లు ఎక్కుపెట్టి బాణం విడిచే సమయంలో ఆ జింక కూడా అచ్చం మనిషిలాగానే "ఓ వ్యాధుడా, నేను విరహంతో ఉన్నాను. నాలో మేధో మాంసం లేవు. నేను చనిపోయినా కూడా నీ కుటుంబానికి సరిపోను. ఇక్కడికి మరో మగ జింక కొద్దిసేపట్లో వస్తుంది. దానిని చంపుకో. లేదంటే నేను తిరిగి వస్తాను" అని వ్యాధుడికి చెప్పడంతో దాన్ని కూడా వదిలేస్తాడు. ఆ 4 జింకలు అతన్ని వేడుకొని తిరిగి వెళ్ళిపోతాయి. అయితే మరో జింక కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్న వ్యాధుడికి మరుసటి రోజు 4 జింకలు వచ్చి "నన్ను మొదటగా చంపు" అంటే లేదు, నన్నే మొదటగా చంపు" అని తన ఎదుట మోకరిల్లుతాయి. అలా ఆ జింకల నిజాయితీని వ్యాధుడు ఆశ్చర్యపోతాడు. దీంతో అతనికి వాటిని చంపడానికి మనసు ఒప్పదు. దీంతో హింసావృత్తిపై అతనికి విసుగు కలుగుతుంది. అన్నింటినీ కూడా వదిలేస్తాడు. అప్పుడు వ్యాధుడు జంతువులను ఉద్దేశించి ఇలా అంటాడు: "నాకు మాంసం అక్కర్లేదు. నేను ఇప్పటి నుంచి జంతువులను బంధించుట, వధించుట, బెదిరించుట, చంపుట వంటివి చెయ్యను. నా కుటుంబం కోసం కూడా నేను ఈ పాపం చెయ్యను. ధర్మాలకు దయ మూలము. మీరు నాకు గురువులాంటి వారు. మీరు కుటుంబ సమేతంగా వెళ్ళండి" అని వాటిని వదిలిపెడతాడు. ఇంతలో ఆకాశం నుండి పుష్పవర్షం కురుస్తుంది. దేవదూతలు మనోహరమైన విమానాన్ని తెచ్చి "శివరాత్రి సందర్భంగా నీ పాతకమంతా క్షీణించింది. ఉపవాసము మరియు జాగరణ కూడా చేశావు. నీవు తెలియకుండా చేసే యామములను పూజించావు. కాబట్టి నీవు ఎక్కిన చెట్టు బిల్వవృక్షం. దాని కింద స్వయంభూలింగం ఒకటి గుబురులో మరుగున పడి ఉంది. కాబట్టి నీవు తెలియకుండానే బిల్వపత్రాలను తుంచివేసి ఆ శివలింగాన్ని పూజించావు" అని చెబుతారు. నక్షత్రాలే. అలా ఆ కథను పార్వతీదేవికి వినిపించిన పరమేశ్వరుడు తనతో ఇలా అంటాడు: "దేవి, ఆ కుటుంబమే నేడు ఆకాశంలో కనిపిస్తూ ఉన్న మృగా నక్షత్రము. 3 నక్షత్రాలలో ముందున్న 2 జింక పిల్లలు, వెనుక ఉన్నది మూడవది. ఈ మూడింటిని కూడా మృగశిరలు అని అంటారు" ఈ పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించాడు. కాబట్టే మన వేదాల్లో ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులోని రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు మరింత గొప్పవి. శివ అంటే మంగళకరమని అర్థము. పరమ మంగళకరమైనది శివస్వరూపము. ఆ పరమశివుడి అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ మహాశివరాత్రి. కాబట్టి దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఇది కూడా ఒకటి. ఈ మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్లు మన పురాణాలు కూడా పేర్కొన్నాయి. ఈ లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము. శివుడి పండుగల్లో ఇది ప్రధానమైన పండుగ. రోజున ఆ పరమేశ్వరుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా కూడా పురుషోత్తముడు అవుతాడని పురాణాల ఉవాచ. మహాశివరాత్రి రోజున శివప్రతిష్ఠ చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా కూడా ఎంతో శ్రేష్టము. ఈ మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పాడు అంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చును. త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి.
అష్టమి సోమవారంతో కూడి వస్తే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనది అంటారు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాము. శివపురాణంలో శివరాత్రి పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించాడు. ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు 3 విధాలుగా పూజిస్తారు. అవి శివపూజ, ఉపవాసము, జాగారము. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ శివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. కాబట్టి ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తే ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయి. ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉండమని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆదిదేవుడికి దగ్గరగా మనసును ఉంచాలి అంటే శివధ్యానాన్ని చేయాలి. కాబట్టి శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుంది. అప్పుడు శంకరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ శివధ్యానం చేయాలి అంటే రోజంతా కూడా మేల్కొని ఉండాలి. మేల్కొని ఉండాలి అంటే పొట్టని ఖాళీగా ఉంచాలి. కాబట్టి ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి ధ్యానించాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదట. కానీ కాలంలో బీపీ, మధుమేహం లాంటి వ్యాధులు చాలామందిని బాధిస్తూ ఉండటంతో కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం అపచారమే అయినా కూడా తప్పదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా! శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యంగా ఉండాలని భావిస్తాడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదు. ఈ అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్లను తీసుకోవచ్చని చెబుతున్నారు మన పండితులు. కాబట్టి ఈ శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి. శివభక్తులను పూజించి వారికి భోజనాన్ని పెట్టాలి. మరియు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. ఇది శివార్చన. ఇక రెండవది ఉపవాసము. ఉపవాసం అంటే శివరూపాన్ని ధ్యానిస్తూ శివనామస్మరణం చేయడమే మాత్రమే కానీ ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధ పెట్టడం కాదని వరాహోపనిషత్తు కూడా తెలియజేస్తుంది. రెండోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు 4 జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరము, పునర్జన్మ ఎత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. ఈ శివరాత్రి రోజున భగవన్నామ స్మరణము సమస్త పాపాలను నశింపచేస్తుంది. కాబట్టి శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనూ ఎటువంటి ప్రయోజనము లేని వాటిని చూస్తూనే కాకుండా శివనామాన్ని స్మరిస్తూ శివగాథలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లయితే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యము, పురుషార్థము రెండూ లభిస్తాయని పురోహితులు చెబుతూ ఉన్నారు. పూర్వము గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోనికి వెళ్ళాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్ని, పిండి వంటకాలను కాజేద్దామని అనుకున్నాడు. అప్పుడు తెల్లవార్లు కూడా కునుకు లేకుండానే ఉన్నాడు. దీపజ్వాల కొండెక్కుతూ ఉంటే వత్తిని ఎగతోశాడు. మరియు ఉత్తరీయ మంచును చించి దారపు పోగులను వత్తిగా చేసి ఆవు నెయ్యి పోసి వెలిగించాడు. ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బ వల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతి అయిన ఆరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు. జన్మలో మహారాజై అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి ఆ పుణ్యం వలన ఆ పై జన్మలో కుబేరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికే ప్రాణసకుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాన్ని పొందుదాము. పంచాక్షరి అయినటువంటి ఓం నమః శివాయ అనే మంత్రము ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము. సృష్టిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాశివుడు. ఓం నమః శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది. శివుడి 5 ముఖాలకు పంచబ్రహ్మణులుగా పండితులు చెబుతూ ఉన్నారు. వాటి పేర్లు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. ఈ 5 ముఖాల్లో నుంచే నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం ఉద్భవించింది.
మరి ఈ మంత్రం స్మరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. నమఃశివాయ అనే 5 ముఖాలకు చైతన్యం ఇచ్చేది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. అందుకే ఈ దేవుడిని ప్రపంచ నాయకుడుగా కొలుస్తూ ఉంటారని పండితులు చెబుతూ ఉన్నారు. శివ పంచాక్షరి మంత్రము ప్రకృతికి సంబంధించిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తుంది. ఈ మంత్రస్మరణ యజుర్వేదం ప్రకారము ఈ మంత్రాన్ని శ్రీ రుద్రచమకం పూజలో భావిస్తూ ఉంటారు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో స్మరించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని జపించిన వారి మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. దీనివల్ల అద్భుతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. అంతేకాదు సానుకూల శక్తులు కూడా లభిస్తాయి. కాబట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల దుష్ట శక్తులు మన దరి చేరవు. ఈ మంత్రాన్ని నిరంతరము కూడా జపించడం వల్ల మెదడు, శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. అంతేకాదు నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ప్రశాంతత కూడా లభిస్తుంది. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనలో కోపము, ఆవేశం తగ్గిపోతాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. ఓం నమ శివాయ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు స్మరించకూడదు. ఈ మంత్రాన్ని జపించేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. తెల్లవారుజామునే స్నానం చేసి నిటారుగా కూర్చోవాలి. మరియు కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాలి. ఒకవేళ మీ వద్ద జపమాల లేకపోతే మీరు మీ వేలతోనే అయినా కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఈ మంత్రాన్ని జపించడం 108 సార్లు పూర్తయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.